ఒకటే అప్ కర్వ్ మాత్రమే ఉండదు, ఒక్కోసారి ఉంటాయి. కాకపోతే లాంగ్ స్పెల్ ఎక్కువ కాలం ఉన్నది. 2023 నుంచి మొదలుపెట్టి 2026 ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు కంటిన్యూగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. నా సూచన ఏంటంటే, మీరు చెప్పినవన్నీ, వెంకరెడ్డి గారు చెప్పినవన్నీ మేమెంత శీఘ్రంగా సోషల్ మీడియా చాలా టాప్ ఉంటుంది, మరి పెద్ద సోషల్ మీడియా ఉండదు. మేము చెప్పుకునే దాన్ని కూడా చేసేటువంటి ఆస్కారం ఉండదు. నాకు తెలిసి ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు ఎంపీ గారు పట్టించుకోవాలి అని కూడా ప్లే కార్డ్స్ పట్టుకునే సందర్భం చూసిన నేను. నాకు తెలిసి ఇవన్నిటి మీద ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 2-3 సార్లు మాట్లాడిన పార్లమెంట్లో. మీరు కడుతున్నటువంటి ఇవన్నీ కూడా అర్బన్ ప్రాంతాల్లో కట్టేటన్నీ కూడా ఆ కాంట్రాక్టర్లకు ఎఫిషియన్సీ లేకపోతే, టైం బౌండ్ లేకపోతే, కాంట్రాక్టర్ అన్ని సమకూర్చుకొని పని మొదలు పెట్టకపోతే పెద్ద వేదన ఉంటుంది. మీరు కట్టే బ్రిడ్జ్ కంటే ఆ డబ్బుల కంటే ఎక్కువ నష్టపోతారని చెప్పినాం. మనం చాలాసార్లు కలిసినాం. మొన్న కూడా లేటెస్ట్గా పోయి మీరు కట్టిండ్రు అనే మంచి పేరు కంటే ఈ ఆగిపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది వల్ల చెడ్డ పేరు వస్తుంది. మాకు మాలాంటి వాళ్ళకు ఎప్పుడు నెగిటివ్ తెలియదు. మాలాంటి వాళ్ళ పేరు కూడా ప్రస్తావిస్తున్నారు. ఎంపీ గారు ఏం చేస్తున్నారు ప్రస్తావిస్తున్నారు. మేము ఇది మోసే పరిస్థితి రాకుండా చూడమని చెప్పి అప్పీల్ చేసినాం. ఇది అట్లే ఉంది, కొంపల్లి కూడా అట్లే ఉంది. దరిద్రం ఏంటంటే ఈ కాంట్రాక్టర్ ఉంది వాళ్ళు తీసిండు, ఆ కాంట్రాక్టర్ ఉంటే వాళ్ళు తీసిండు. ఇవాళ అట్లాంటిది తప్పకుండా మేము చేస్తాం. నువ్వు చెప్పిన ఏదైతే ఉందో మేము మొత్తుకున్నాం. ఒకసారి మీకు ఐడియా ఉండాలి, ఇక్కడ ఇన్స్పెక్షన్ కోసం వచ్చినప్పుడు అరే అది కాలవడని అది కానీ కనీసం ఉన్న రోడ్లు అయితే మంచిగా చేయండి, లేక దుమ్ము అంత షాపులలో పోతుంది, అనారోగ్యం పాలవుతున్నారు, గుంతలలో పడి యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయని చెప్పి అవన్నీ చెప్పినాం. మీరు మళ్ళీ చెప్పినట్టుగా ఆ పని చేసి పెడతాం. రెండవది ఏంటంటే, ఇవాళ గ్లోబల్ విలేజ్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులను బట్టే మన బిజినెస్ లింక్ అయింది. ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర మంచి కాలం అయితే సరిపోతుంది, మన దగ్గర మంచి కూడా సరిపోతుంది అనే ఫీలింగ్ ఉండే. ఇవాళ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ మార్కెట్ లెక్కనే ఉంటుంది. అమెరికాలో మంచి కొనుగోలు ఇక్కడ కొనుక్కుంటారు, లండన్లో మంచి కొనుగోలు ఇక్కడ కొనుక్కునే ఆస్కారం ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ, వాళ్ళ చుట్టాలు ఇక్కడ కొనుక్కుంటే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగానే కొంత రిసెషన్ అన్నమాట వాస్తవం. ప్రపంచవ్యాప్తంగానే ఆఫ్టర్ కరోనా కొంత రిసెషన్ అన్నమాట వాస్తవం. అందులో ఈ పరిస్థితులు అర్థం చేసుకొని కొంత స్థానికంగా ఉన్న గవర్నమెంట్స్ కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండి ఇవి ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా బూస్టప్ చేయాలి, ఎట్లా మనం నమ్మకాన్ని కలిగించాలనేటువంటిది చేయాల్సి ఉండే. కానీ ఇంకో దరిద్రం అటు కాకుండా ఉల్టా అయిపోయింది. ఉల్టా అయిపోవడం వల్ల కొంత 2 దిక్కులకి దెబ్బ అయిపోయింది. ఒకటేమో బిజినెస్ లేదు, రెండోదేమో ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు స్టాంప్స్ డ్యూటీ జస్ట్ 350 crores 400 crores ఉండే. అది దాదాపు 1500 కోట్లు 1600 కోట్లకు కూడా షూట్ అయింది. ఇవాళ 2000 కోట్లు పైచిలకు ఉండాలి వాస్తవంగా. ఇంకా 11 ఏళ్ల క్రితం సంబంధం కాబట్టి. కానీ ఇది తిరోగమనంలో పెరగాల్సింది పోయి 19,000 కోట్లకు టార్గెట్ పెట్టుకుంటే ఇవి ఎప్పుడు 21,000 కోట్లు 22,000 కోట్లకు పోవాల్సింది. ఇవాళ తిరోగమనం అయిందంటేనే ఆర్థిక పరిస్థితి ఎట్లుందో మనకు అర్థం కావాలి. ఇవన్నీ కూడా ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు అన్ని రంగాలకు పంపు చేయాలి. ఇవాళ జీతాలు లేవు వాస్తవంగా. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవు, అసలు రెన్యువల్సే చేస్తారు. నిన్న పోయి ఇంకా హాస్పిటల్లో పలకరిస్తే ఏడుస్తున్నారు, బిడ్డ 6 నెలలు జీతం. వాళ్ళకి వచ్చే జీతమే జస్ట్ 20,000 రూపాయలు 25,000 రూపాయలు. ఆ జీతం కూడా 6 నెలలు రాకపోతే ఇల్లు కిరాయి ఎట్లుంటుంది, కరెంటు బిల్లు ఎట్లుంటుంది, పిల్లల ఫీజులు ఎట్లుంటాయి, ఆ ఆలోచన చేస్తలేదు. హైదరాబాద్ లాంటి నగరంలో ఇవాళ చిన్న ఉద్యోగుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో అది చెప్పడానికి కాదు. మిడిల్ క్లాస్ కూడా ఇవాళ సాఫ్ట్వేర్ ఉంది, మనకి ఎక్కువ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇవాళ మీరు చూస్తున్నారు, మా మల్లారెడ్డి గారు చెప్తుండ్రు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని చెప్తున్నారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయని అంటలేను, కానీ ఎక్కడో ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు లేవు.
పెద్ద సాలరీ, ఎక్కువ సాలరీ ఉన్నటువంటి పేమెంట్స్ ఉండాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఈయన సాలరీ చాలా ఎక్కువ అయిపోయింది, ఈయన మనం భరించలేము, ఈయన తీసేస్తే ఒక ఇద్దరిని పెట్టుకోవచ్చు, ముగ్గురు పెట్టుకోవచ్చు అనే పరిస్థితి వచ్చింది. అంటే ఏ సంస్థ అయితే ఎదిగి ఆ సంస్థలో ఉన్న ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత ఇచ్చి వాళ్ళకు రిటైర్మెంట్ దాకా కూడా వాళ్ళ జీతం